పదే పదే ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకునే సమయం ఆసన్నమైందని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ నెల 17న ఎస్సీ వర్గీకరణ అంశం విచారణకు రానుందని, ఈలోపే సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదిని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి చేత లేఖను రాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. 2004 తర్వాత 20 ఏళ్లకు సుప్రీంకోర్టు ధర్మాసనం తుది విచారణకు వస్తున్న నేపథ్యంలో ఎస్సీ ఉద్యోగుల నియామకాన్ని వాయిదా వేయాలని, తీర్పు అనంతరం జడ్జిమెంటు ప్రకారం అమలు చేయాలన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో సామాజిక సమతుల్యత లోపించిందని, మంత్రివర్గ విస్తరణలో 2 మాదిగలకు అవకాశం కల్పించాలని, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖాళీ అయిన కడియం శ్రీహరి స్థానంలో మాదిగలకి అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ పార్సిగుట్టలోని ఎంఆర్పీఎస్ జాతీయ కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు చేశారు మందకృష్ణ. కమిషన్ కేంద్ర ప్రభుత్వం ముందు 3 సూచనలు చేసింది వర్గీకరణ అమలు చేయాలంటే. ఒకటి, ఎస్సీ కమిషన్. ఇది అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించిన అంశాల మీద ఒక నిర్ణయం తీసుకోవాలంటే కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి 2010లో 3 సూచనలు చేసింది. అప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది. మొదటిది, ఎస్సీ వర్గీకరణ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం తీసుకోండి అని. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలే తీసుకోమన్నది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ ఆమోదం కాదు. ఆమోదం కాదు. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు వచ్చినాయి. ఎస్సీ వర్గీకరణ అవసరమైన రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమని రాసినాయి. ఎస్సీ వర్గీకరణకు మాకు అవసరం లేదన్న వాళ్ళు అవసరం లేదని రాసినాయి. ఎక్కడ ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయో, ఎక్కడ అన్యాయం జరిగిందని సమాజం ముందు రోడ్డు మీదకి వచ్చిందో అక్కడ ప్రభుత్వాలు గుర్తించాల్సి వచ్చింది, వర్గీకరణకు అనుకూలంగా స్పందించాల్సి వచ్చింది. ఆ విధంగా ఎస్సీ వర్గీకరణ అంశం ప్రధాన అంశంగా ఉన్న రాష్ట్రాలన్నీ వర్గీకరణ సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వానికి అభిప్రాయాలు చెప్పినాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరం లేని కాడ అవసరం లేదని కూడా చెప్పినాయి. కాబట్టి మొదటి అంశం, ఎస్సీ వర్గీకరణ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాలు